ఒక 50,000 ఇంట్లో ఇచ్చేసాను. మిగిలిన సంపాదన తీసుకొని ఒక ₹1,00,00,000 పొలం ఉంది నాకు, వదిలి పెట్టేసాను అక్కడే. ఇల్లు పొలం నాకు ఏ సంబంధం లేదు, ఒక 50,000 ఖర్చులు గుంచుకోండి, కావాలంటే మేము పంపిస్తామని చెప్పి ఇల్లు వదిలిపెట్టేసి ఒక క్రియోగ ఆశ్రమం ఉంది అక్కడ కల్వకుర్తిలో, జ్ఞానగిరి అని చెప్పి. ఆల్రెడీ క్రియోగ మీరు ఆల్రెడీ వినుంటారు కదా, పిరమిడ్ ద్వారా. నా దగ్గరికి వెళ్ళాను ఫస్ట్ ఇల్లు వదిలిపెట్టినాక. ఆయన ఏమన్నా సన్యాసం గ్రస్తిలో ఉన్నప్పుడు ప్యాంట్ షర్ట్ మీద పంచి మీద ఉంచుకొని అన్నారు. అది వదిలిపెట్టేసి హరిద్వార్ వచ్చాను. అక్కడ నుంచి ఫస్ట్ కలకత్తా కాడి వెళ్ళాను, అమ్మవారి దర్శనం చేసుకున్నాను. బనారస్ 3 రోజులు మొత్తం బనారస్ తిరిగాను. మళ్ళీ హరిద్వార్ ఋషికేశ్ వచ్చాను. ఋషికేశ్లో ఉన్న చెట్టు కింద 20 రోజుల దగ్గర, చెట్టు కింద 20 రోజులు ఉన్నా. వేరే తెలుగు సోమకాయ నుండి ఒక రోజు భిక్ష తీసుకొచ్చాడు నాకు. తర్వాత రోజు నేను ఇంకా వచ్చిన డబ్బా అనుకుని దాంట్లో భిక్ష తీసుకున్నా స్టార్ట్ చేశాను. అక్కడ 20 రోజులు చెట్టు కింద ఎలా ఉన్నారు సార్? బాత్రూమ్, స్నానం, తిండి? బాత్రూమ్ అంటే పక్కన జంగల్, అరణ్యం పక్కన అంతా చెట్ల కింద పుట్ల కింద, అది మామూలే. వెళ్ళిన స్నానం అంటే గంగాదిని అక్కడ ఋషికేశ్లో. అక్కడ ఉన్నాను. ఇంకా వర్షం పడితే అక్కడ గురు సమాధి ఉంది, అక్కడ దర్శన మహావిద్యాలయం అని చెప్పి రామజుల పక్కన, అక్కడే 20 రోజులు ఉన్నాను. అందులో కావడం మేడం అని చెప్పి నీలకంఠ మహాద్రి యాత్ర వెళ్తాను. నాకు తెలియదు, చెరువులో పుస్తకం పట్టుకుని ఇట్లా నేను వెళ్ళిపోయాను నీలకంఠ యాత్ర. పాఠం చేద్దామంటే అక్కడ టైం లేదు, ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చాను. మళ్ళీ మా తర్వాత ఒకసారి తిరుగుతూ ఇక్కడికి వస్తే ఇదే భాస్కర్పురి బయట మధ్యలో పూజారు ఆ టైంలో. అప్పుడు జటలు ఇక్కడ దాకా ఉన్నాయి నాకు, ఇట్లా లవ్గా. స్వామి మీరు ఏం కట్ చేయదు, మీరు ఇక్కడ అట్లా గురుసేవ మీరు ఇక్కడ ఉన్నారు. నేనైతే గురుసేవ యోగ మార్గం 2 మార్గం ఎంచుకున్నాను.